సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటీ 6 నెలల్లోనే అడ్డగోలుగా ధరల పెంపు 180 కోట్ల నుంచి 360 కోట్ల చేరిక గ్లోబల్ టెండర్లు పిలవకుండా నామినేషన్ పై ఐటీ పనుల అప్పగింత టీఎస్టీఎస్ అభ్యంతరం తెలిపిన బేఖాతరు ఇష్టారీతిన భారీ ధరలకు పరికరాల కొనుగోలు గతంలోనే 180 కోట్ల బిల్లు చెల్లింపు ఇంకా పెండింగ్ లో ఉన్న 180 కోట్ల బిల్లు భవన నిర్మాణ అంచనా వ్యయంపై ఆరోపణలు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఇక సెక్రటేరియట్ కూడా అసలు ఏ అంశం వదిలేనట్టు వీళ్ళు ప్రతి అంశం మీద కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. నూతన సచివాలయ భవన నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయగా సచివాలయంలో విభాగాల్లో ఏర్పాటు చేసిన ఐటీ పరికరాల కొనుగోలులోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఐటీకి సంబంధించిన మొత్తం పనులకు 180 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రారంభంలో అధికారులు అంచనా వేయగా 6 నెలల్లోనే దీన్ని 360 కోట్లకు పెంచేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చెల్లింపులు కూడా చేశారు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసింది. 3 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన నూతన సచివాలయ భవనం పూర్తయి గత ఏడాది మే నెల నుంచి అందుబాటులోకి వచ్చే విషయం తెలిసిందే. నూతన సచివాలయం కోసం 27 ఎకరాలు కేటాయించగా ఇందులో 8.52 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. కాగా నిర్మాణం పూర్తయిగా ఇందులో సెక్రటరీ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటుతో పాటు ఇంటర్నెట్ ఇక్కడ అన్ని శాఖాధిపతులు ఐఏఎస్ అధికారులకు కావాల్సిన కంప్యూటర్లు ఇతర ఐటీ పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వహించారు. అంటే ఇది ఎవరండి? జయేష్ రంజన్. అది జయేష్ రంజన్ ఏది సెక్రటేరియట్ లో ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ ఇతర నెట్వర్క్ సామాగ్రి కోసం 180 కోట్ల అయితే దాదాపు డబుల్ అంటే 360 కోట్లకు ఈరోజు పెద్ద ఎత్తున గ్లోబల్ టెండర్ పిలవకుండానే ఆ నిధులు రిలీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తం భవనంలో ఐటీ పనులు చేపట్టేందుకు 180 కోట్ల ఖర్చు అవుతుందని 2 ఏళ్ల క్రితం అంచనా వేశారు. ఈ మేరకు ఐటీ శాఖ అప్పట్లో చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించింది. అయితే 6 నెలల తర్వాత మొత్తం పరికరాలకు 360 కోట్లు ఖర్చు అవుతుందంటూ ఐటీ శాఖ మరో ప్రతిపాదన పంపింది. దీనిపై ఎలాంటి విచారణ చేయకుండానే గత ప్రభుత్వం సవరణ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. టెండర్లు లేకుండా గ్లోబల్ టెండర్ పిలవాలి. అంటే అసలు ₹1 కంటే ఎక్కువ అయితే 10 లక్షల కంటే ఎక్కువైతేనే టెండర్ పిలవాలి. అలాంటి 360 కోట్లు ఉంటే ఆ టెండర్ ప్రాసెస్ లేకుండానే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సచివాలయం సంబంధించినటువంటి ఆ కంప్యూటర్ గా ఇతర సామాగ్రి కొనడం జరిగింది. దీన్ని గతంలోనే మన బక్కా జడ్సన్ గారు ఈరోజు దాన్ని పెద్ద ఎత్తున ఈడీకి సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు విజిలెన్స్ విచారణ ఆదేశించినట్టు మనకి తెలుస్తా ఉంది. ఒకసారి దీని గురించి బక్కా జడ్సన్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బక్కా జడ్సన్ గారు దీనిపై చాలా సీరియస్ గా పనిచేస్తున్నట్టు మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ పనులను ఆ గ్లోబల్ టెండర్ల ద్వారా అనుమతించాల్సిన అవసరం ఉండే గ్లోబల్ టెండర్ లేకుండా ఇది చేశారని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది. భవన నిర్మాణ ఖర్చు 30%. ఏంది ఎంత ఘోరంగా. సచివాలయ భవనం నిర్మాణ ఖర్చు 615 కోట్లు అయితే ఐటీ పరికరాల కొనుగోళ్లకు 180 కోట్లట. చూడండి, 180 కోట్ల నుంచి 360 కోట్లు పెరిగింది. అంటే సగం, అంటే 600 కోట్లు అయితే దానిలో సగం 300 కోట్లు ఓన్లీ ఐటీ పరికరాలు కొనాలంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సో దీని గురించి మనం బక్కా జడ్సన్ గారితో తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున ఈరోజు ఐటీ పేరిట పెద్ద లూటీ జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. జయేష్ రంజన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. దీనిలో జయేష్ రంజన్ తో పాటు కేటీఆర్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆరోగ్య బుక్ అయ్యే అవకాశం అయితే కనబడుతున్నాయి. హలో అన్న, నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ ఫ్రెండ్ కు సర్కారు నోటీస్ ఇచ్చిందట. రెండు అంశాలు మాట్లాడాలి ఇక్కడ. మొదటేమో ఐటీ శాఖ జయేష్ రంజన్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెద్ద కథనం రావడం జరిగింది. దానిపైన 180 కోట్ల ఐటీ ఎక్విప్మెంట్ సంబంధించి 360 కోట్లు పెంచి గ్లోబల్ టెండర్ లేకుండా చేసినందుకు గతంలో మీరు ఇచ్చిన ఫిర్యాదు అది నాకు తెలిసి. సో దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించి తెలుస్తోంది మీ ప్రభుత్వం. అది నిజమేనా? అవును, ఇది గ్లోబల్ టెండర్ పిలవకుండా అవును, ఇది పిలుచుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి అవును మనం ఒక కంప్లైంట్ ఇచ్చినాము. అవును, టీఎస్టీఎస్ ఇక్కడ ఉన్నది. అవును, ఎండి వచ్చి జయేష్ రంజనే. అవును, అయితే మీరు ఎందుకు కొనాల్సి వచ్చింది అది ఇది అని చెప్పేసి మనం వాళ్ళను క్వశ్చన్ చేసినాం. అవును, క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము చాలా అర్జెంట్ గా అప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రులు వస్తున్నారు పైనకెళ్ళి ఇమీడియట్ గా మేము దీన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీని, సెక్రటరియట్ బట్టి మేము మొత్తం కొన్నాము అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా సెకండ్ గ్రేడ్ సంబంధించినవి చెప్పేసి నేను మొత్తం డాక్యుమెంట్ సహా ఈడీకి సిబిఐకి విజిలెన్స్ కు ఏసీబీకి అందరికి ఇచ్చిన.
కానీ చాలా రోజుల తర్వాత అది మళ్ళీ చర్చ మొత్తం విజిలెన్స్ ఆదేశాలు జారీ చేసిన తెలుస్తా ఉంది. అప్పుడు మాట్లాడతారు. అన్ని పేపర్లో పంపినాను అప్పుడు. అవునవునవును. ఇది అన్ని పేపర్లో పంపినా ఎవరు రాయలే. అవును. కార్యక్రమాలు మాత్రం పెద్ద స్టోరీ రాశారు. అవును అవును లాస్ట్ మంత్ అవును పెద్ద స్టోరీ దానిపైన రాశారు. అవును ఏందన్నా ఒకటి బయటకు వస్తుంది. నాకేందనంటే దీన్ని అవును ఆడకుండా వన్ డే మ్యాచ్ అని ఆడకుండా దీన్ని నిగు చేస్తాను. ఇప్పటికి చాలా ఒక రోజు ఒక స్టోరీ వస్తుంది. అవును. తెల్లారి ఏమైతుందో అది కనబడతలేదు. అవును అవును అన్ని వన్ డే మ్యాచ్ నడుస్తున్నాయి. అవును. వన్ డే మ్యాచ్ కాదు ఇది. అవును. పూర్తిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతాయి. ఇయానికి మీరు ఆయనను అక్కడనే పెట్టుకొని జయశ్రంజన్ నాన్నే పెట్టుకొని మేము చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతాడా? అవును. జయశ్రంజన్ ఇప్పటి కూడా ఆయనే ఉండే. అవును. ఆయనే పెట్టుకొని మేము వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నాము, అవును, చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతాడు? అవును, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే భారీ స్కామ్ అనేది 1000 కోట్ల స్కామ్ ఇది. అవును. సరే ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులకు ఒక కదలిక వచ్చింది. దీని గురించి మాట్లాడుతుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అవును. అది సరే ఇది ఎక్కడి వరకు పోతుంది, ఇది మరి ఫోకస్ వెళ్తుందా లేదా అనేది కూడా ఒక మరో హైదరాబాద్ రింగ్ రోడ్ లెక్కనో దీని లెక్క వన్ డే మ్యాచ్ లెక్క చూద్దాం. అప్పటికి మనమైతే వదిలేదు లేదా వీటిని. ఓకే. నిరంతరం దీనిగా కొట్లాడుతూనే ఉంటాం. మన దగ్గర డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. అవును. కొనసాగిస్తూ